నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా జుల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులపై కూడా నిషేధం విధించారు. ఏదైతే వైద్య సేవలు నిషేధం విధించారు. ఎందుకంటే గతంలో కొన్ని రోజుల క్రితము నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు చెందిన ఓ మహిళ తనకు ఆరోగ్యం బాగాలేకపోతే తన తల్లిదండ్రులు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో జాయిన్ చేసిన నేపథ్యంలో గర్భసంచి తీసేయాలని తీసేసిన తర్వాత కూడా అందులో చిన్న మనుషుల ముక్కలు లాంటివి అందులో తీసేయకపోవడంతో ఆ మహిళకు పూర్తిగా గర్భస్రావం వచ్చింది. అందుకు గర్భస్రావం వచ్చిన నేపథ్యంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు చూసుకున్నాయని చెప్పి బాధితుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెంటనే స్పందించి ప్రైవేటు ఆసుపత్రులపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో మొత్తంగా ఏ ప్రైవేట్ ఆసుపత్రులు నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన 2 ఘటనలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులపై ఎంక్వైరీకి మొదలుపెట్టారు. అదే కోణంలో కూడా ఎంక్వైరీ మొదలుపెట్టిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ బస్టాండ్ ప్రాంతంలో గల కిల్లా రోడ్లో గల షహీన్ హాస్పిటల్కు వైద్య సేవలు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అదే కోణంలో కూడా వైద్య శాఖలో లంచావతారం ఎత్తిన వారిని కూడా 2 అధికారులను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. అదే కోణంలో నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ఓ నారాయణ అనే వ్యక్తి మరణంతో జిల్లాలో పూర్తిగా వైద్య సేవలపై అనుమానం కలిగింది. పూర్తి స్థాయిలో ఎవరైనా సరే ఎక్కడైనా వైద్యుడు తన నిర్లక్ష్యంగా వ్యవహరించి మనుషుల ప్రాణాల మీదకి తెచ్చిన నేపథ్యంలో ఆ వైద్యులను పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలి. దానికి అంతర్సమితి ఆ ఆసుపత్రికి వైద్య సేవలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పుడు అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాలో మొదటగా షైన్ హాస్పిటల్కు వైద్య సేవలు నిలిపివేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే కోణంలో కూడా షైన్ హాస్పిటల్కు వైద్య సేవలు నిలిపివేశారు. అందులో భాగంగానే 2 అధికారులు లంచాలు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అనిల్ అనే రికార్డ్ వైద్య డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేసే అనిల్, దాంతోపాటు అటెండర్ ముత్యంలోని 2 జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో వైద్య సేవలకు సంబంధించి ఎక్కడైనా సరే అవకతవకలు జరిగితే జిల్లా వైద్య శాఖ అధికారికి తుకారాం రాథోడ్కు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా కమిటీ ఏర్పాటు చేయాలని, ఎక్స్పర్ట్ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్య అధికారులకు సూచించారు. అదే కోణంలో కూడా ఇటీవల జరిగిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో జరిగిన ఓ హాస్పిటల్ అంటే దాంట్లో మెడికోర్ హాస్పిటల్ ఉంది. ఆ మెడికోర్ హాస్పిటల్లో నారాయణ అనే వ్యక్తి చనిపోయిన ఘటన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇలాంటి ఒక్కొక్క అంశాన్ని తెరపైకి వస్తుంది. జిల్లాలో ఇప్పటికే 2 ఆసుపత్రులు జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపివేయాలని చెప్పి సూచించారు. అదే కోణంలో కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆసుపత్రి నిర్వహణ కానీ అందులో డాక్టర్లు కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా జుల్పించేందుకు సిద్ధం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్ ప్రాంతంలో కిల్లా రోడ్లో గల షహీన్ హాస్పిటల్కు వైద్య సేవలు నిలిపివేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకి పూర్తిగా దడ పుట్టినట్లయింది. ఎందుకంటే ఎవరైనా సరే డాక్టర్ నిర్లక్ష్యంగా వహిస్తే అందులో పేషెంట్ మృతి చెందినా దానికి సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే విధంగా ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేశారు. ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారిపైన చర్యలకు తీసుకునే విధంగా వారికి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.